ఈ సీజన్‌లో ఈ యొక్క మొక్కజొన్నని ప్రతి ఒక్కరు తింటారు. అయితే ఈ మొక్కజొన్నని నేను చూపించినట్లు స్టైల్‌లో మీరు గనక తయారు చేసుకొని తింటే మళ్ళీ, మళ్ళీ ఇలాంటిదే చేసుకొని తినాలా అన్నట్లుగా అనిపిస్తుంది. అలాగే ఈవినింగ్ స్నాక్స్‌గా ఇది చాలా పనికొస్తుంది. అదేమిటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసినట్లయితే మొక్కజొన్నని ముందు కండిని ఒలుసుకుంటున్నాము. ఇక్కడ ఇది స్వీట్ కార్న్ అయితే కాదండి. మామూలుగా స్వీట్ కార్న్ కూడా చాలా ఇంకా స్వీట్ కార్న్ అయితే చెప్పవసరం లేదు. ఇది స్వీట్ కార్న్ కాదు. ఇది మామూలు కండ్లంటారు చూడండి. అవైతే ఇదండి. అది ముందుగా అయితే మొత్తం అవన్నీ గూడా తీసేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మొత్తం తీసేసి గింజలనైతే ఒలుసుకోవటానికి ఇలా తీసేస్తున్నాను చూడండి మొత్తం. ఒకదాని తర్వాత లేయర్లుగా వస్తుంది. అసలిలా మొక్కజొన్న కండిని ఇట్లా ఒలవటం అంటే చాలా ఇష్టమండి నాకైతే. అలా మొత్తం నేనే ఎన్నున్నా గానీ అలానే ఒలుస్తూ ఉండేవాడిని. అలా ఇక్కడ గూడా చూస్తున్నారు గదా! మొత్తం మొక్కజొన్న అంతా కూడా తీసేసి ఒక్కొక్కటి గింజలన్నీ గూడా ఒలిసేస్తున్నాను. అయితే ఇంకా స్వీట్ కార్న్ అయితే ఇంకా బావుంటుందండి. ఇది మాత్రం ఇలా ఉంది గానీ స్వీట్ కార్ను తీయగాను అలా ఉంటుంది. అలాంటిది తీసుకోండి. స్వీట్ కార్న్ అయితే బావుంటది. ఈ కండి కూడా బావుంటుందిలే గానీ ఇది కొంచెం లైట్‌గా గట్టిగా ఉంటుంది. లైట్‌గా గట్టిగా ఉంటుంది. అయితే దీనికన్నా అదైతే మెత్తగా వెళ్ళిపోతుంది గాబట్టి అదైతే చూడండి. ఎప్పుడైనా దొరికితే స్వీట్ కార్న్ ఇప్పుడు అమ్ముతూ ఉంటున్నారు. సీజన్ గదండీ! ఇప్పుడు అన్ని చోట్ల గూడా స్వీట్ కార్న్ అయితే విరివిగా దొరుకుతాయి. ఈటిలో కూడా లేత కండ్లుంటాయండి. లేతయి అయితే గనక బావుంటాయి కానీ కొంచెం ముదిరినయి అంటే గనక మళ్ళీ తినలేము. ఇవి ఇక్కడ చూస్తున్నారు గదా! మీరన్నీ గూడా ఈ లేతయండి. బాగా లేతవి కాబట్టి ఇలా అయితే ఉంటాయి. చక్కగా అలా ఒలుస్తుంటే ఒక్కొక్కటి వస్తూ ఉంది లైన్‌గా ఇలా ఒలుసుకుంటూ అన్నీ కూడా ఒక పక్కకి తీసేసాము. చూడండి అన్నీ తీసేసిన తర్వాత ఒక గిన్నెలోకి వేసి వాటిలో ఒక చిన్న చిన్న పొట్టయితే వస్తుంది. ఆ పొట్టంతా కూడా క్లీన్ చేసేసుకొని, మళ్ళీ అవన్నీ గూడా ఒక 2, 3 సార్లు కడుక్కొని, ఆ తర్వాత అయితే మనం వేయాలండి. ఎందుకంటే గనక మనం పొలాల్లో వేసేటప్పుడు వాళ్ళు కొంచెం కెమికల్స్ అవి వాడుతా ఉంటారు. ఇంకా మంచిదేంటంటే గనక వేడి నీళ్ళతో ఒకసారి కడిగితే మంచిది. లేదు అంటే గనక మామూలుగా నీళ్ళతో కూడా కడగొచ్చు. ఆ తర్వాత ఆ నీళ్ళనన్నీ కూడా పారబోసి నీట్‌గా కడుక్కొని, ఆ గిన్నెలోకి మనం కుక్కర్‌లోకైతే వేసుకుంటున్నాము. ఇక్కడ కుక్కర్‌లో ఎందుకు వేస్తున్నానంటే గనక వీటిని ఉడకబెట్టి తింటే బావుంటాయి. అలాగే వీటిని ఉడకబెట్టడానికి ముందుగా కుక్కర్ అయితే యూజ్ చేయాలండి. కుక్కర్‌లో గనక ఈ విధంగా వేసేసి కొంచెం ఉప్పు, దాంట్లో వాటరు అవన్నీ గూడా వేసి విజిల్స్ అయితే రానియ్యాలి. మామూలు స్వీట్ కార్న్ అయితే 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇవి మాత్రం ఒక 6 విజిల్స్ అయితే వచ్చేలాగా చూసుకోండి. ఎందుకు అంటే గనక ఇవి కొంచెం గట్టిగా ఉంటాయని చెప్పా కదండీ! కొంచెం మెత్తగా అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. అయి వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. అందుకని 6 విజిల్స్ వచ్చేలాగా చూసుకోండి. ఇగోండి వాటర్ మాత్రం కొంచెం ఎక్కువే పోసుకోండి. తర్వాత అయన్నీ కూడా వాటర్ వడగొట్టేస్తాం కాబట్టి మనకి ఆ వాటర్ అయితే ఉండదు తర్వాత. చూసుకొని పోసుకోండి. ఈ విధంగా వాటర్ అన్నీ కూడా ఫుల్‌గా నింపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 6 విజిల్స్ అయితే రానిస్తే చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. అయితే నేనైతే ఏం చేశానంటే ఫస్ట్ 3 విజిల్సే రానిచ్చాను. అయితే అయి ఉడకలేదు. మళ్ళీ ఇంకొక 3 విజిల్స్ రానిచ్చాము. ఆ తర్వాత మాత్రం వచ్చినియండి. ఈ విధంగా హైలోనే పెట్టుకోవచ్చండి. లోలో పెట్టాలని, సిమ్‌లో పెట్టాలనేది ఏమి ఉండదు. హైలోనే పెట్టుకొని వీటిని ఉడకేసుకోవచ్చండి. చూసినట్లయితే హైలో అయితే పెట్టాను. ఈ విధంగా 6 విజిల్స్ అయితే రానియ్యాలి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడి దాకా కూడా ప్రతి ఒక్కరు చేసుకునే ప్రాసెసే మీ అందరికి కూడా తెలుసు. నెక్స్ట్ వచ్చే ప్రాసెస్సే మెయిన్ ఇంపార్టెంట్. ఈ టైప్‌లో చేయాలని చెప్పా కదండీ! అవి నెక్స్ట్ ఈ 3 విజిల్స్ 6 విజిల్స్ రాంగానే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ విధంగా అయితే హైలో పెట్టుకున్నాక ఇవి చాలా బావుంటాయి. ఇప్పుడు లేత కండ్లు కాబట్టి ప్రతి చోట దొరికేస్తాయి పొలాల దగ్గర గూడా. కానీ అడిగి తెచ్చుకొని ఆ పొలాల్లో వాళ్ళని అడిగితే రెండో, మూడో ఇస్తారు. అయి తెచ్చుకొని చక్కగా అవి కాల్చుకొని తింటే చాలా బావుంటుందండి. కాల్చుకొని గూడా తినొచ్చు వీటిని. టపటపలాడుతూ ఉంటాయి. మనకి రోడ్ సైడ్స్ కూడా చాలా వరకు గూడా ఈ కండ్లుని అమ్ముతూ ఉంటారు. స్వీట్ కార్న్ అయితే ఇప్పుడు ఎనీ టైమ్ అమ్ముతున్నారు గానీ, ఇదివరకు మాత్రం ఆ సీజన్ బట్టే మేము తినేవాళ్ళమండి. ఇప్పటికి కూడా అలానే తింటాం. ఎప్పుడున్నా గూడా తినము. ఈ స్వీట్ కార్న్ సీజన్ రాంగానే మాత్రం కంపల్సరీ స్వీట్ కార్న్ అయితే తినాల్సిందే. అంత బావుంటది. ఈ విధంగా 6 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా విజిల్ తీసేసిన తర్వాత కొంచెం ఏమన్నా ఉన్నా ఆవిరిపోయి తర్వాత వాటర్ ఈ విధంగా అయితే ఉంటుందండి.
ఇలా చూసారు కదా! వాటర్ కొంచెం ఎక్కువే పోసాం కాబట్టి వాటర్ అలానే ఉంటాయి. వాటిని ఏం చేయాలంటే గనక మనం వడగట్టేసేసి ఇగోండి వడబుట్ట లాంటిది తీసుకొని దాంట్లోకి ఇవన్నీ గూడా చేసేస్తే పోసేస్తే చూడండి. ఈ విధంగా పోసేస్తున్నాను చూడండి. ఇవన్నీ గూడా ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆ కిందకొచ్చేస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత మనకి మన స్వీట్ కార్న్ అయితే యూజ్ చేయొచ్చు. ఇగోండి చూసారా? ఎంత బాగున్నాయో గదండీ! ఇలా మెత్తగా ఉడికేలాగా చూసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటే ఇంకొక 2 విజిల్స్ అయితే రానిస్తే సరిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే కొంచెం గట్టిగా ఉంది. అంటే ఇది 3 విజిల్స్ రాంగానే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంది. తర్వాత కొంచెం లేతయి అనుకోండి బాగా కొంచెం లేతగా అప్పుడే వస్తుంది చూడండి. అయితే బాగా ఉడికిపోతాయి. కొంచెం కొంచెం లైట్‌గా ముదురుతున్న సమయంలో అయితే గనక అవి అయితే కొంచెం గట్టిగానే ఉంటాయి. మొత్తం మళ్ళీ ఇంకొకసారి 3 విజిల్స్ రానిచ్చాను. ఆ తర్వాత అసలు ప్రాసెస్ అయితే మొదలైందండి. చూసారా? ఇక్కడ లైట్‌గా ఫస్ట్ వేసుకున్నాం గానీ కొంచెం పట్టిద్ది. కొంచెం లైట్‌గా ఉప్పు, తర్వాత కారం చూసారా? కారం గూడా వేస్తున్నాను. కారం, అసలైంది నిమ్మకాయ ఇవన్నీ గూడా వేసుకొని మిక్సింగ్ అయితే మొత్తం మిక్సింగ్ అయితే చేయాలి. ఆ యొక్క కారము, ఆ ఉప్పు, ఆ నిమ్మకాయ మొత్తం గూడా పట్టేలాగా చేయాలి. అంటే మన స్పూన్‌తో తిప్పితే అవ్వదు. వీటిని మనమేంటంటే మిక్సింగ్ లాగా చేయాలి. ఇట్లా పైన మూత పెట్టుకొని 3 సార్లు అటు ఇటు తిప్పితే వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే మొత్తానికి వాటంతటికి కూడా పడుతూ ఉంటది. పట్టిన తర్వాత గనక మనం తింటే చాలా బావుంటదండి. అంటే పుల్ల పుల్లగా, కారంగా, ఉప్పుగా మొత్తం తగులుతూ చాలా బావుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి ఈ ఐటెము. ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి కూడా పెట్టండి. ఇదొక స్పెషల్ ఈ యొక్క స్ ఎండాకాలంలో ఇది స్పెషల్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బావుంటాయి. ఈ విధంగా మొత్తాన్ని మళ్ళీ అక్కడ తీస్తున్నాను చూడండి. ఇలా అయితే ఉంటుందండి స్వీట్ కార్న్. ఇది మామూలు కండండి. స్వీట్ కార్న్ అయితే ఉంటాయి. అవి ఇంకా బావుంటాయి. ఇంకొంచెం పెద్దగా ఉంటాయి అవైతే. అవి గూడా తినొచ్చు. చాలా బావుంటాయండి. ఒకసారి ట్రై చేయండి మీరు గూడా. ఎలా అనిపిచ్చింది ఈ యొక్క ఐటెమ్ అనేది మీరు తప్పకుండా చేయండి. తప్పకుండా చెప్పండి. మీరు గూడా ట్రై చేసి మీరు గూడా ఆనందిస్తారని నేను కోరుకుంటూ ఈ వీడియో మీకు పెడుతున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు గనుక ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.